హైదరాబాద్ నగరంలో ఆయిల్ ట్యాంకర్లలో పెట్రోల్ డీజిల్ కల్తీ చేస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, ఈ కల్తీ ముఠాను ఎస్ఓటీ పోలీసులు ఎలా పట్టుకున్నారు? ఏ విధంగా అసలు వీళ్ళు కల్తీ చేస్తున్నారు? వరప్రసాద్, ఇప్పటి వరకు మనం పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కానీ లేదా డీజిల్ కానీ పోయించుకునేటప్పుడు తక్కువగా వచ్చే వాటిని చూసాము. ఇప్పుడు ఏకంగా అసలు పోయించుకుంటున్న పెట్రోల్ ఎంతవరకు కరెక్ట్ గా ఉందనేది తెలుసుకోవడంలోనే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఎందుకంటే ఇటు పెట్రోల్ సంబంధించిన యాజమాన్యానికి, అంటే ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళకు కూడా తెలియకుండా కల్తీ చేస్తున్న ముఠాని ఎస్ఓటీ అధికారులు ఎటకేలకు గుట్టురట్టు చేసి పట్టుకున్నారు. సుబ్బారావు అనే ప్రధాన నిందితుడితో పాటు మరొక ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీళ్ళంతా కూడా నాచారంలో ఒక కార్ఖానా, ఒక పరిశ్రమ లాంటిది ఏర్పాటు చేసుకొని అక్కడ హెచ్పితో పాటు ఇండియన్ ఆయిల్ కి సంబంధించిన పెట్రోల్ ట్యాంకర్లు ఇవన్నీ కూడా చెర్లపల్లి నుండి బయటికి ఆయా కంపెనీల నుండి వస్తాయి. వచ్చిన తర్వాత డ్రైవర్లకు కొంతవరకు ముట్ట చెప్పడం, ఆ తర్వాత ఆ ట్యాంకర్లలోంచి సుమారు 30% వరకు కూడా పెట్రోల్ ని డీజిల్ ని తీసి అందులో వైట్ పెట్రోల్ కూడా కలపడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళు గత కొద్ది కాలంగా పాల్పడుతున్నారు. అయితే ఈ పెట్రోల్ కి సంబంధించిన లేదా డీజిల్ కి సంబంధించిన దాంట్లో కిరోసిన్ కలుస్తుంది అన్న నేపథ్యంలో గతంలోని ప్రభుత్వము నీలిరంగు కిరోసిన్ ని కూడా మార్కెట్ లోకి విడుదల చేయడం జరిగింది. ఆ నీలి రంగు కిరోసిన్ ని కూడా వీళ్ళు వైట్ గా, అంటే తెల్ల రంగుకు మార్చిన తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ లో కలిపి కల్తీ చేసి మరి విక్రయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎస్ఓటీ అధికారులు వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వీళ్ళు ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసిన తర్వాత వాళ్ళు ఆ పెట్రోల్ డీజిల్ ని ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ వాటిని విక్రయిస్తున్నారు, లేకపోతే వాళ్ళ సొంత పెట్రోల్ బంకులు ఏమన్నా ఉన్నాయా అన్న యాంగిల్లో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో కేవలం డ్రైవర్ల హస్తం మాత్రమే ఉందా, లేకపోతే ఆయా కంపెనీలకు సంబంధించిన సిబ్బంది హస్తం కూడా ఉందా, ఆ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు గత కొద్ది కాలంగా నెలకు 30 లక్షల రూపాయల ఆదాయాన్ని వీళ్ళు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్ళ పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటీ ఇవాళ మేడిపల్లి సమీపంలో వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులో తీసుకొని విచారించడం జరుగుతుంది. ప్రస్తుతం వీళ్ళ ముగ్గురు ఎస్ఓటీ ఆధీనంలోనే ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కూడా వాళ్ళు ప్రస్తుతం వీళ్ళ ముగ్గురు నుండి సేకరించే పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.